టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. జనసేన పార్టీ కోసం ముఖ్యంగా చాలా కష్టపడినటువంటి వ్యక్తి, జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఉండేటువంటి వ్యక్తి చైతన్య ఆదికేశ్వర నాయుడు గారు. మనందరికీ తెలుసు, ఆదికేశ్వర నాయుడు గారి మనవరాలిగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి చాలా మంచి పనులు చేసుకుంటూ ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం చాలా బలంగా కష్టపడినటువంటి వ్యక్తి. ఇండివిజువల్ గా ఆమె ప్రతి కార్యక్రమాన్ని చూసుకుంటూ ఏదో ఒక కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రతి ఊర్లో పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు చైతన్య ఆదికేశ్వర గారు. అయితే ఇప్పుడు చైతన్య ఆదికేశ్వర గారికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక శాఖకు సంబంధించి అంటే రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇష్యూలోనే ముఖ్యంగా చైతన్య ఆదికేశ్వర గారికి కూడా ఒక పోస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తిరుపతికి సంబంధించి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా అంటే తుడా చైర్మన్ గా జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి చైతన్య గారిని అయితే దాదాపు ఖరారు చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గెలుపుకి చాలా కృషి చేసినటువంటి వ్యక్తిగా చైతన్య ఆదికేశ్వర గారు ఉన్నారు. గతంలో టీటీడీ చైర్మన్ గా వాళ్ళ తాతగారు కూడా చేసి ఉన్నారు. చాలా ఇంపాక్ట్ చిత్తూరు జిల్లాకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి చాలా బలమైనటువంటి ముద్ర వేశారు అక్కడ అభివృద్ధికి సంబంధించి. సో ఆమెకి కనుక ఈసారి అవకాశం ఇస్తే ఆమె కూడా, ఎందుకంటే అక్కడ ముఖ్యంగా పంచాయతీలకు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్ కి సంబంధించి ఆమెకి చాలా మంచి అవగాహన ఉంది. చాలా ఇష్టంగా ఆమె చేస్తూ ఉంటారు. మన పిఠాపురంలో కూడా చూసుకుంటే ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా దానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని రెడీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అందించడం జరిగింది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ఏరియానే వచ్చింది కాబట్టి దాంట్లో చైతన్య ఆదికేశ్వర నాయుడు గారు అయితే చాలా నిజాయితీగా పని చేస్తారు. ఆమెకు మంచి అవగాహన ఉంది, చదువుకున్న వ్యక్తి, ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకి ఇస్తే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే తుడా చైర్మన్ గా ఆదికేశ్వర నాయుడు గారికి అవకాశం ఇస్తే మాత్రం ఆమె ఒక మార్క్ క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని మీద ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను అయితే వేసుకునే అవకాశం అయితే ఆదికేశ్వర నాయుడు గారి మనవరాలు చైతన్య ఆదికేశ్వర నాయుడు గారు అయితే ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిప్రాయం కూడా. సో ఏదేమైనా సరే చూద్దాం, ఇది కరెక్టా కాదా, అసలు ఇచ్చారా లేదా అనేది కూడా అఫీషియల్ గా మనకి ఇంకా రావాల్సి ఉంది. అటు గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్ గా అయితే వచ్చే వరకు కూడా దీని మీద బయట సోషల్ మీడియాలో అయితే చాలా ఎక్కువగా దీని మీద ఒక పేర్లు అయితే వినిపిస్తున్నాయి, ఆదికేశ్వర నాయుడు గారి మనవరాలి పేరు. సో వచ్చిన తర్వాత దీని మీద ఆదికేశ్వర నాయుడు గారు మనవరాల్ని చైతన్య ఆదికేశ్వర నాయుడు గారిని అడిగి తెలుసుకున్నాం. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.